ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా సాయినాథుని దయ వల్ల ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు సాయినాథుడు సాయి సందేశంగా ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డ వద్దు అన్నా కూడా వినకుండా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు, తప్పు మీద తప్పు చేస్తున్నావు. ఇప్పటికీ ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించాను తల్లి, అయినా కూడా నువ్వు వినడం లేదు. ఆ తప్పులను చేయడం మానట్లేదు, విడిచిపెట్టలేదు. నువ్వు మళ్ళీ మళ్ళీ నా మాట వినకుండా చెప్పినా వినకుండా ఆ తప్పులు చేస్తూ పోతే మళ్ళీ అలాంటి తప్పులు చేస్తే ఏమవుతుందో తెలుసా తల్లి? నీకు నరకంలో కొరడా దెబ్బలు తప్పవు. నీకు మాత్రమే కాదు తల్లి, నీ వాళ్ళు అయినటువంటి నీ తల్లిదండ్రులు అయినటువంటి వారికి కూడా కొరడా దెబ్బలు తప్పవమ్మా. నీ వల్ల ఎందుకు అంటే నిన్ను ఈ భూమి మీదకు తీసుకొచ్చిన పాపానికి నిన్ను పెంచి సరైన దారిలో, సరైన మార్గంలో, సరైన ఆలోచనతో, సరైన బుద్ధితో పెంచవలసిన బాధ్యత నీ తల్లిదండ్రుల పైన ఉంది. కనుక నువ్వు ఏమాత్రం తప్పులు చేసినా సరే, పొరపాట్లు చేసినా, చెడు దారిలో వెళ్ళినా కారణం వాళ్ళే అవుతారు. కనుక నీ వలన నీ తల్లిదండ్రులకు శిక్ష తప్పదు, కొరడా దెబ్బలు తప్పవు, నరకం తప్పదు. ఎలా ఉంటుందో తెలుసా? అక్కడ ఒక రకమైనటువంటి నీ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని నువ్వు విను. గజ గజ వణికిపోతావు, విలవిల్లాడిపోతావు. ఇలా ఉంటుందా అని అనిపిస్తుంది. ఆ తరువాత తప్పు చేయమన్నా కూడా నువ్వు చేయవు. ఎందుకంటే నీతో పాటు నీ తల్లిదండ్రులు కూడా నరకం అనుభవించవలసి వస్తుంది. నువ్వు వాళ్ళ కడుపున పుట్టినందుకు, వాళ్ళు నీకు జన్మ ఇచ్చినందుకు వాళ్లకు కూడా నీ వల్ల శిక్ష పడేలాగా బాధలు భరించాలా? ఒక్కసారి నువ్వు ఒక్క నిమిషం ఆలోచించు బిడా, జాగ్రత్త. ఆ తరువాత నువ్వు ఎంత అరిచినా, ఎంత గొడవ చేసినా, గోల చేసినా, ఏడ్చినా, మొరపెట్టుకున్నా, కాళ్ళు పట్టుకున్నా వదిలిపెట్టరు. నువ్వు నీకు రావలసినటువంటి కష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. నువ్వు నీతో పాటు నీ తల్లిదండ్రులు అనుభవించవలసి వస్తుంది. వాళ్ళు వదిలిపెట్టరమ్మా. నువ్వు ఎంత బతిమలాడినా కూడా బిడా, వాళ్ళు ఆపై నీ ఇష్టం, నీకు జన్మనిచ్చిన కారణానికి నీ తల్లిదండ్రులు కూడా నీ వల్ల శిక్ష అనుభవించవలసి వస్తుంది అంటే, నీ మనసు ఒప్పుకుంటుంది అంటే నీ ఇష్టం, నీ తల్లిదండ్రులు కాదు. నువ్వు కూడా బాధపడతావు. అంతకు 10ంతల బాధ నువ్వు పడవలసి వస్తుంది. అప్పుడు అనిపిస్తుంది నీకు, భగవంతుడా, ఈ తప్పు నేను ఎందుకు చేశాను తండ్రి? కనీసం మనసులో పాపపు ఆలోచనలు కూడా నాకు ఎందుకు వచ్చాయి బాబా అని. అప్పుడు బాధపడతావు, కన్నీళ్లు పెట్టుకుంటావు. కనుకనే జాగ్రత్త. ఈ రోజైతే నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక అతి ముఖ్యమైన సందేశం తల్లి, తప్పక విని తీరాలి. నువ్వు పాటించి తీరాలి. నీ తప్పుల్ని నువ్వు దిద్దుకోవాలి. నీ పాపాలని, నువ్వు పొరపాట్లను నువ్వు దిద్దుకుని ఒక మనిషిలాగా బ్రతకాలి. ఈరోజు నీ సాయి సందేశాన్ని తప్పక అందుకోవాలి అంటూ సాయినాథుడు ఈరోజు ఒక నిగూఢ అర్థంతో దాగి ఉన్నటువంటి సందేశంతో, ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి ఈరోజు అంటే ఖచ్చితంగా సాయినాథుని సందేశం విని మనమైతే తీరాలి. ఇందులో ఏదో ఒక పెద్ద మర్మం ఉంది. మన జీవితానికి సంబంధించిందే. మనం ఏదో చేసేస్తున్నాం, మనకు ఏదో జరగబోతుంది, కలగబోతుంది, కొరడా దెబ్బలు తప్పవు అని అంటున్నారు. ఎక్కడ, ఎందుకు, ఏంటి? మన వల్ల మన తల్లిదండ్రులకు కూడా నిజంగా శిక్ష పడవలసి వస్తుంది, వాళ్ళు బాధ అనుభవించవలసి వస్తుంది అంటే మనం తట్టుకోగలుగుతామా చెప్పండి? 9 మాసాలు వాళ్ళు మనల్ని మోసి కని పెంచి ఈ జీవితం ఇచ్చినందుకు, మనల్ని భూమి మీదకు తెచ్చినందుకు
వాళ్లకు మనం వేసే ఈ శిక్ష ఇవ్వడం ఎందుకు చెప్పండి, ఎంతవరకు కరెక్ట్? కనుక ఖచ్చితంగా సాయినాథుని సందేశం విందాము. అంటే అన్ని తప్పులను పొరపాట్లను సరిచేసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. సాయినాథుడు చెప్పే మర్మాన్ని అంతా అక్కడ దాచిపెట్టి ఉంచారు కనుక గుట్టంతా అక్కడ దాచి ఉంచారు. ఇక సాయినాథుని కోసం అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అందిస్తారనుకుంటున్నాను. ఇక ఇన్నాళ్ళుగా కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఎలా అందించారో మిక మీదట కూడా మీ సపోర్ట్ అలాగే అందించండి. మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశపడుతున్నాను. మీ నుంచి కోరుకునేది నేను ఇది ఒక్కటేనండి. మీరు క్లిక్ చేశారంటే కొన్ని పాయింట్స్ కూడా యాడ్ అవుతాయండి. మరి కొంతమంది సాయి బిడ్డలకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది కనుక ఈ ఒక్క సపోర్ట్ అనేది నాకు చేస్తారని ఆశిస్తున్నాను. ఇక మీరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా కూడా మీకు ప్రతి ఒక్కటి ఈ సందేశం ద్వారా మీకు లభిస్తుంది అని ఎంతోమంది నాతో షేర్ చేసుకుంటూ ఉన్నారు. నిజంగా మీ హ్యాపీనెస్ నాతో ఇలాగే షేర్ చేసుకోండి. సాయినాథుడు ఏమి సందేశం ఇస్తున్నారంటే, తల్లి బతికున్నప్పుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు బతికేసి తిరిగేసి ఇష్టం వచ్చినట్లు తినేసి అందరినీ తిట్టేసి దూషించి బాధ పెట్టి మోసం చేసి దొంగతనం చేసి నమ్మించి ఆస్తిపాస్తులను కాజేసి నీ సూటిపోటి మాటలతో ఎదుటివారిని సూదుల్లాగా గుచ్చేసి వారికి బాధకు కారణం అవుతూ వాళ్ళ గుండెలకు రంపపు కోతను గురిచేస్తూ రంపపు కోతను వాళ్ళు అనుభవించేలాగా చేస్తూ పాపపు పనులు చేస్తూ పాపపు ఆలోచనలు చేస్తూ ద్రోహాలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతూ నన్ను ఎవరూ చూడడం లేదులే, నన్ను ఎవరూ గమనించడం లేదులే అని విర్రవీగిపోతున్నావు కదా. నీకు ఇష్టం వచ్చినట్లు తోచినట్లు నచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు బతికేస్తూ పోతున్నావు కదూ, అన్ని పనులు చేసేసుకుంటూ పోతున్నావు కదమ్మా. వీటన్నిటికీ పర్యవసానం ఏంటో తెలుసా తల్లి? నరకం అంటే ఏంటో నీకు తెలుసా? నీకు ఇప్పుడు ఈ క్షణం నువ్వు ఇక్కడనే చేస్తూ ఉన్న ఈ పాపాలకు, నువ్వు కుట్రలకు కుతంత్రాలకు మోసపు ఆలోచనలకు మోసాలకు ఫలితం ఎక్కడ ఉంటుందో తెలుసా బిడ్డ? నరకంలో. అక్కడ ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కసారి చెప్పనా, వింటావా? గజగజలాడిపోతావు అన్నీ విన్నావు అంటే. నరకం ఎలా ఉంటుందో తెలుసుకున్నావు అంటే ఆ తరువాత చీమకు కూడా హాని చేయవు. మరణం తర్వాత ఎలా ఉంటుందో తెలుసా తల్లి? మంచికి మంచి చెడుకు చెడు, పాలకు పాలు నీళ్లకు నీళ్లు అక్కడ పడేస్తారు. లెక్కలు తేల్చేసి విషయం అనేది నీకు అర్థమయ్యేలాగా ప్రతిదీ తెలిసి చెప్పి చేస్తారు. ఇప్పుడు నీ సాయి చెప్పే ప్రతి మాట నువ్వు గుర్తుపెట్టుకో, గుండె గుప్పెట్లో పెట్టుకుని నువ్వు తప్పకుండా వినాలమ్మా. ఎప్పుడైతే నువ్వు మంచి మార్గాన్ని వదిలిపెట్టి చెడు మార్గాన్ని ఎంచుకుంటావో అప్పుడు నరకంలోకి తొయ్యబడతావు. ఇక్కడ ఏ విధంగా బాధపడవలసి వస్తుందో తెలుసా బిడ్డ? కొరడాతో కొట్టించుకుంటూ పాపం చేసిన వారిని యమదూతలు కొరడాలతో రక్తం వచ్చే విధంగా కొడుతూ కర్రలతో బాధలతో కత్తులతో ఎక్కడికక్కడ కోసేస్తూ పెన్సిల్ని ఎలా చెక్కుతారు తెలుసా? ఆ విధంగా నీ శరీరాన్ని చెక్కేస్తారు తల్లి. ఊహించుకో ఇది ఎంత బాధాకరమైన నరకమో. ఒకసారి ఊహించుకున్నావు అంటే వణికిపోతావు. పాపం జోలికి అసలు వెళ్ళవు. ఎటువంటి చెడు ఆలోచనలు నీ మనసులోనికి రానియవు. పాపం చేసిన వారు ఆ శిక్ష ఆ దెబ్బలు తట్టుకోలేక ఏడుస్తారు, రోదిస్తారు, కన్నీళ్లు పెట్టుకుంటారు, కాళ్ళు పట్టుకుంటారు. మమ్మల్ని విడిచిపెట్టండి మొర్రో అని ప్రాధేయపడతారు. మీరు ఏం చేసినా వదలరు. ఏడ్చి మొత్తుకున్నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా ప్రయోజనం అనేది ఉండదు. వదిలిపెట్టరు. తల్లి కొరడాలతో కొట్టడం మానరు. కత్తులతో నీ శరీరాన్ని చెక్కడం మానరు. రక్తం చిందుతున్న వారికి సంబంధం లేదు కదా. అలా చిత్రహింసలు పెట్టి ఇక ప్రాణం పోతున్నప్పుడు తర్వాత నీరసించిన తర్వాత సొమ్మసిల్లిన తర్వాత వారి కర్మలు నశించిన తర్వాత మాత్రమే ఆ నరకం నుండి విముక్తి అనేది కలుగుతుంది. అంతవరకు కూడా ఆ నరకంలో ఉండవలసిన పరిస్థితే, ఉండక తప్పదు. ఇక్కడైతే నీకు ఒక చోట నచ్చలేదు అంటే ఇంకొక చోటకు బుట్ట సర్దేసుకుని వెళ్ళిపోవాల్సిందే కదా. కానీ అక్కడ అలా కాదమ్మా. అభిప్రాయానికి నీ ప్రమేయాలకి ఖచ్చితంగా నరకానికి వెళ్ళవలసిందే.
శిక్ష అనుభవించవలసిందే. అంటే నువ్వు మార్చుకోవచ్చునేమో కానీ ప్రదేశాన్ని, అక్కడ నీవు కావాలనుకున్న చోట ఆ ప్రదేశాన్ని మార్చుకునే వీలు ఉండదు. ప్రతి ఒక్కటి అనుభవింపక తప్పదు, అంటే అనుభవించి తీరాల్సిందే అని అప్పుడు నీకు అనిపిస్తుంది, భగవంతుడా బతికి ఉన్నప్పుడు ఎందుకు పాపాలు చేశానా, పాపపు ఆలోచనలతో ఎందుకు బతికానా, ఎదుటి వారిని ఎందుకు బాధ పెట్టానా, ఎదుటి వారిని ఎందుకు మోసం చేశానా, ఎదుటి వారి ఆస్తిపాస్తులను ఎందుకు దోచుకున్నాను, ఎదుటి వారిని ముంచేయాలని నాశనం చేయాలని ఎందుకు అనుకున్నాను, ఎదుటి వారి గురించి ఎందుకు చెడుగా మాట్లాడాను, ఒకరు బాధకు ఎందుకు కారణం అయ్యాను అని బతుకుతున్నప్పుడు చేసిన పాపాలు కర్మలు తలుచుకుని కుమిలిపోతావు. అప్పుడు ఎంత ఏడ్చినా ఎంత కుమిలినా ప్రయోజనం అనేది ఉండదు. నాకు బుద్ధి వచ్చింది ప్రభు అన్నా కూడా వదిలిపెట్టరు. అప్పుడు నీకు బతుకున్నప్పుడు పాపాలు చేసిన కర్మలు చేసిన ఆ ఆలోచనలు వచ్చిన పాపాలు చేయాలి అనే ఆలోచనలు తలంపులు నీ మనసులోనికి వచ్చినా కూడా అది కూడా పెద్ద పాపమే. అలా పాపపు ఆలోచనలు పాపపు తలంపులు నీ మనసులో కలిగినప్పుడు వచ్చినప్పుడు వాటిని తుంచి పడేయకుండా ఆ పాపపు పనులు చేస్తూ పోయావంటే సన్మార్గంలో నుండి దుర్మార్గంలోకి వెళ్ళినా దుర్మార్గంలో ఉన్నావని తెలిసి కూడా నేను ఆ దుర్మార్గపు పనులనే చేస్తాను, నాకు అక్కడే ఆనందం ఉంది అంటూ ఆ దుర్మార్గపు దారిలోనే నడుచుకుంటూ అక్కడ చేయవలసిన పాపాలన్నీ చేస్తూ పోయినా నరకంలో రంపపుతో కోస్తారు. ఆ కోతలు నువ్వు భరించవలసి ఉంటుంది శరీరాన్ని. ఇక్కడ నువ్వు ఎంతోమంది మనసులను గుండెలను రంపపు కోతకు గురి చేశావు, బలి చేశావు, రంపపు కోత అనుభవించేలాగా చేశావు. అదే రంపపు కోత నీకు అక్కడ ఉంటుంది. అక్కడ అది నువ్వు తట్టుకోవలసి వచ్చినప్పుడు భరించలేవు. అందుకే చెప్తున్నాను తల్లి, నా బిడ్డలు అటువంటి బాధలు పడకూడదు. నా బిడ్డలు ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలి, మనశ్శాంతితో ఉండాలి. అదేనమ్మా ఈ సాయి ఆశ. అందుకేనమ్మా మళ్ళీ హెచ్చరిస్తున్నాను, మళ్ళీ చెబుతూ ఉన్నాను. ఇది వరకు కూడా నీకు ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించాను బిడ్డ. నువ్వు చేస్తున్నది తప్పు, నీ ఆలోచనలు తప్పు, నువ్వు వెళ్తున్న దారి తప్పు, పొరపాటుగా నడుచుకుంటున్నావు, పొరపాటుగా మాట్లాడుతున్నావు. నీ మనసులో ఉన్న చెడునంతా కూడా తొలగించేసేయి, మంచి వైపుకు దారి మళ్ళించు, మనసు మళ్ళించు, దైవ ధ్యానం వైపు మనసు మళ్ళించు, దైవ భక్తి మీద మనసు మళ్ళించు, మంచి పనుల మీద మనసు మళ్ళించు. నీకు కుదిరితే దానం చెయ్యి, ధర్మం చెయ్యి. కుదరలేదు అంటే ఎవరికి హాని అయితే మాత్రం చేయకు. నీ పాటికి నువ్వు మౌనంగా ఉండిపో. ఎందుకంటే ఒక్కరోజు అక్కడికి వెళ్ళి బాధలు పడాల్సి వస్తే ఆ బాధల్ని నా బిడ్డలు తట్టుకోలేరు అని ఈరోజు ఈ సాయి పని కట్టుకొని మరీ వచ్చి చెబుతున్నాను బిడ్డ. నా బిడ్డ సంతోషంగా ఉంటేనే ఈ సాయి మనసు సంతోషంగా ఉంటుంది. నా బిడ్డలు బాధపడుతూ ఉంటే తండ్రిగా ఈ సాయి మనసు ఊరుకుంటుందా? ఎంతో నలిగిపోతుంది, ఎంత నరకానికి గురి అవుతుంది. ఇక్కడ మీరు చేసే పనుల వల్ల, మీరు చేసే ఆలోచనల వల్ల మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు కూడా శిక్షలు తప్పవు. అలాగే నన్ను తండ్రిగా భావించిన మిమ్మల్ని బిడ్డగా భావించిన నాకు కూడా ఈ గుండె కోత నరకము తప్పవు. కనుక జాగ్రత్త బిడ్డ. ఎందుకంటే నీ తల్లిదండ్రులు నిన్ను ఈ భూమి మీదకు తీసుకుని వచ్చారు కనుక ప్రతి బాధ్యత వాళ్ళదే ఉంటుంది. నువ్వు మంచి చేస్తే ఆ పుణ్య ఫలితం వాళ్ళకే ఉంటుంది, చెడు చేస్తే ఆ కర్మ, ఆ నరకం బాధ కూడా వాళ్ళు అనుభవించక తప్పదు. అలాగే నీ సాయి మనసు కూడా ఎంతగానో బాధపడుతుంది. ఇంతమందిది బాధకు కారణమయ్యి నువ్వు ఏం సాధించావు అనుకుంటున్నావు తల్లి? నీ ఒక్క మనసుని, ఆలోచనలను, నీ దారుల్ని నువ్వు మార్చుకుంటే, సరిదిద్దుకుంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా పుణ్యాన్ని మూట
కట్టుకుంటారు, ఆనందంతో ఉంటారు. నువ్వు పుణ్యం మూట కట్టుకుంటావు కాబట్టి ఎదుటివారికి బాధకు కారణం అవ్వకు, వాళ్ళ కన్నీళ్లకు కారణం అవ్వవద్దు, వాళ్ళ గుండె కోతకు కారణం అవ్వవద్దు, ఎవరినీ బాధ పెట్టవద్దు, ఎవరినీ హింసించవద్దు, ఎవరినీ మోసం చేయవద్దు, ఎవరినీ తిట్టవద్దు, ఎవరినీ దూషించవద్దు. మాటలతో కానీ చేతలతో కానీ ఏ విధంగానైనా సరే జాగ్రత్త. నీ సాయిని మరీ మరీ చెబుతున్నాను తల్లి, జాగ్రత్త అమ్మ. తరువాత ఆ నరకంలో నువ్వు ఈ తప్పులు చెప్తే కొరడా దెబ్బలు తప్పవు, అవి తట్టుకోలేక అప్పుడు కుయ్యో ముర్రో అంటూ కూడా ఫలితం ఉండదు. అందుకే ఒక తండ్రిగా నా బిడ్డకు జాగ్రత్తలు చెప్పాలి, బాధ్యతలు చెప్పాలి, తన దారిని మళ్ళించాలి అని పరుగున నీ సాయిని వచ్చాను. మరి నీ సాయి మాట వింటావో విడిచిపెడతావో ఆ పైన నీ ఇష్టం బిడ్డ అంటూ ఈరోజు సాయినాథుడు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారు కదా. నిజానికి కూడా చాలా చాలా మంచి సందేశం అనే చెప్పాలి. ఎందుకంటే మనకు తెలుసో తెలియకో కూడా మన చేతల వల్ల మన మాటల వల్ల ఎంతో మందిని బాధ పెడుతూ వస్తూ ఉన్నాము. మరి వచ్చేస్తుంటే ఎంతోమంది మన వల్ల వారి మనసుకు బాధకు కారణం అవుతూ ఉన్నాము. మనం వాటన్నింటినీ కూడా దిద్దుకోవాలని, మన జీవితాలు బాగుండాలని, మనం బాగుండాలి అని, మరణించిన తరువాత కూడా సంతోషంగా ఉండగలుగుతాము అని బాబావారి సందేశాన్ని మనం తప్పకుండా పాటించి ఆచరిద్దాము అని, సాయినాథుని దారిలో నడుద్దాము. ఇక అందరూ కూడా నాతో పాటు ఒక్కసారి ఓం సాయిరామ్ అంటూ మనసులో తలచుకుని ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ కామెంట్ అయితే టైప్ చేయండి. ఇక మరో చక్కని అత్యద్భుతమైన సందేశంతో, బాబావారి సందేశంతో మళ్ళా మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని, మనందరికీ కూడా సాయినాథుడు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మరొక్కసారి మన కుటుంబ సభ్యులందరిపైన మనందరిపైన ఆ తండ్రి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం సాయిరామ్. జై సాయిరామ్.